జగిత్యాల పట్టణానికి చెందిన 15వ వార్డు న్యాయవాది అవసరం భాగ్యశ్రీ, 28వ వార్డుకు చెందిన అడ్లగట్ట అక్షయ్ కుమార్, మాధురి, 28, 15వ వార్డు సభ్యులు కేంద్ర ప్రభుత్వం మరియు నరేంద్ర మోడీ అమలు చేస్తున్న అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలకు ఆకర్షితులై జగిత్యాల పట్టణ అధ్యక్షులు కోకు గంగాధర్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలో చేరగా వారికి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబుతో కలిసి పార్టీ కండో కప్పి పార్టీలోకి ఆహ్వానించారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ బోగస్ శ్రావణి. కార్యక్రమంలో జిల్లాకు చెందిన ప్రధాన బాధ్యులు తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల పట్టణంలోని 28 వార్డులో అడ్లగట్ల అక్షయ్ కుమార్ మరియు మాధురి గారుల ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు యాదగిరి బాబు మరియు బోగస్ శ్రావణి మేడం, పట్టణ అధ్యక్షులు కొక్కు గంగారి ఆధ్వర్యంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ కుటుంబంలోకి ఇచ్చేసినటువంటి వీరందరికీ హృదయపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో కైవసం చేసే విధంగా అందరూ కష్టపడి కృషి చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ వరకు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరియు జిల్లా అధ్యక్షులు యాదగిరి బాబు గారి నాయకత్వంలో, శ్రావణి మేడం గారి నాయకత్వంలో, పట్టణాధ్యక్షులు కుక్కు గారి నాయకత్వంలో జగిత్యాల మున్సిపల్ కైవసం చేసుకునే విధంగా యువత మొత్తం భారతీయ జనతా వైపు చూస్తున్నారు. వీరందరికీ హృదయపూర్వక ఆహ్వానం తెలియజేస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ కుటుంబంలోకి విచ్చేసిన 28వ వార్డు కమలం కుటుంబ సభ్యులకు స్వాగతం, సుస్వాగతం. ఏదైతే వీరు భారతీయ జనతా పార్టీని ఆకర్షితులై పార్టీలోకి రావడం చాలా సంతోషకరమైన విషయం. అలాగే మనం ప్రతి ఒక్కరం మన నిజామాబాద్ పార్లమెంట్ ధర్మపురి అరవింద్ అన్న గారి అధ్యక్షతన మన నిజామాబాద్ పార్లమెంట్లో పనిచేస్తూ వారి అధ్యక్షతన ఎన్నో మున్సిపల్ కార్పొరేషన్లు కైవసం చేసుకునే విధంగా మనం ముందుకు వెళ్ళాలని కోరుతూ భారతీయ జనతా పార్టీలోకి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం. జగిత్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి 2 మున్సిపాలిటీలు, జగిత్యాల మున్సిపాలిటీ, రాయకల్ మున్సిపాలిటీలలో మున్సిపల్ ఎలక్షన్ల సమరానికి బీజేపీ అన్ని రకాలుగా సన్నద్ధమైంది. అందులో భాగంగానే ఎక్కడికక్కడ కూడా అవగాహన కార్యక్రమాలు, కార్యకర్తలతోని ఎన్నికల సరళికి సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. హానరబుల్ ఎంపీ ఆఫ్ ఇందూర్ పార్లమెంట్ ధర్మపురి అరవింద్ గారి సూచనల మేరకు, సలహాల మేరకు ఎక్కడికక్కడ కూడా మా నాయకులు, మా కార్యకర్తలందరూ కూడా వార్డ్ వైజ్ వర్క్ డిస్ట్రిబ్యూషన్ చేసి ప్రతి ఇల్లు కూడా తిరుగుతూనే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి పథకాలు, అభివృద్ధి సంక్షేమ పథకాలు అందుతున్నాయో వాటన్నింటి గురించి కూడా చెప్తానే వస్తూనే ఉన్నారు. అదేవిధంగా ఈరోజు నరేంద్ర మోదీ గారి ధర్మనిరతికి, వారు అందిస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలకి ఆకర్షితులై నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారి నాయకత్వంలో ఇక్కడ అమలవుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలకి ఆకర్షితులై 28వ వార్డుకు సంబంధించినటువంటి సభ్యులు భారతీయ జనతా పార్టీలో ఈరోజు చేరడం జరిగింది. గౌరవనీయులు జిల్లా అధ్యక్షులు యాదగిరి బాబు గారి సమక్షంలో, అదేవిధంగా పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్ గారు మా కుటుంబ సభ్యులందరి సమక్షంలో జాయిన్ అవ్వడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వెల్కమ్ టు అవర్ ఫ్యామిలీ. భారతీయ జనతా పార్టీ అంటేనే ఒక వసుదైక కుటుంబం. అదేవిధంగా నేను పట్టణ ప్రజలకి మరొక్కసారి కోరుతా ఉన్నాను, పట్టణంలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమం కానీ 60 కోట్లు మాత్రం వచ్చినాయి. ఇందూర్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారి కృషి వలన జగిత్యాల పట్టణానికి అందినటువంటి నిధులవి. అదేవిధంగా కేంద్రీయ విద్యాలయం కూడా జగిత్యాల పట్టణానికి, జగిత్యాల జిల్లాకి శాంక్షన్ అయితే అది కూడా జగిత్యాల పట్టణం సరిహద్దు అయినటువంటి చెలిగల్ ఫామ్లో కూడా కేటాయించడం జరిగింది. ఇదంతా జగిత్యాల చుట్టుపక్కల ఉన్నటువంటి విద్యార్థులకు ఎంతో అందివచ్చేటటువంటి విషయం. అదేవిధంగా రోడ్స్ కానివ్వండి, డ్రైనేజెస్ కానివ్వండి, అందిన ప్రతి ఒక్క పైసా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి విషయం మీరు గమనిస్తూనే ఉన్నారు. ఇది ఎవరో కాదు, స్వయాన సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటనే. దయచేసి ప్రజలందరినీ ఒకటే కోరుకుంటా ఉన్నాను, ఎందుకంటే వచ్చేవి డబ్బులు కేంద్రం నుంచి, కానీ ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి నాయకులు ఇక్కడ బీజేపీ లేకపోవడం వల్ల అటు ఇటు తప్పుదారి పట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఫండ్ అంతా కూడా, డబ్బులన్నీ కూడా. అందుకే ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు ప్రతి వార్డులో గనక ఉంటే, ప్రతి వార్డు నుంచి మీకు ప్రతినిధులుగా మున్సిపల్ కౌన్సిల్కి మీరు పంపించినటువంటి అయితే కేంద్రం నుంచి వచ్చినటువంటి ప్రతి పైసా కూడా అటు ఇటు ఎటు పోకుండా ఖచ్చితంగా మీ ఇల్లు చేరుతుంది, మీకు అభివృద్ధి రూపంలో, సంక్షేమం రూపంలో మీకు అందుతుంది. మరి దయచేసి ఓటు అనే ఒక ఆయుధం ద్వారా
మా బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చి మీ అమూల్యమైన ఓటు వేసి ఎవరెవరైతే వార్డులలో మా బీజేపీ పార్టీ అధిష్టానం బలపరిచినటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరికీ మీ ఆశీర్వాదాలు అందించాలని మరొక్కసారి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జగిత్యాల టౌన్లో నుంచి 28వ వార్డు నుంచి వచ్చిన భారతీయ జనతా పార్టీ కుటుంబంలోకి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అదేవిధంగా మన గౌరవ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ ధర్మపురి గారి యొక్క నాయకత్వంలో మనం అందరం పనిచేస్తున్నాము. ఈ యొక్క ఏదైతే మన గౌరవ పార్లమెంట్ సభ్యుడు చేసిన అభివృద్ధి పనులే ఈసారి మున్సిపల్ కౌన్సిలర్లని ఖచ్చితంగా గెలిపిస్తాయి. ఈ యొక్క నిజామాబాద్ మొత్తం పార్లమెంట్లో ఎన్ని మున్సిపాలిటీలు ఉన్నాయో అన్ని మున్సిపాలిటీలు కూడా మనం కైవసం చేసుకోబోతున్నాం. మా దగ్గర ఇప్పటికే ఈ యొక్క జగిత్యాల టౌన్లో ఏదైతే కౌన్సిలర్ కోసం పోటీ చేసే అభ్యర్థుల లిస్టు మన నెంబర్ ఆఫ్ చాలా అప్లికేషన్స్ వచ్చినాయి. మా దగ్గర హెవీ కాంపిటీషన్ ఉంది. మేము ఏదైతే ఈ యొక్క కౌన్సిలర్ యొక్క ఏదైతే సెలక్షన్ ఉన్నదో అది మా సిస్టమేటిక్గా నడుస్తుంది. తప్పకుండా ఈ యొక్క జగిత్యాల మున్సిపాలిటీ మీద కాషాయాన్ని ఎగరేయబోతున్నాము. మీరందరూ కూడా ఈ యొక్క జగిత్యాలలో ఉన్న ప్రతి ఓటరు మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీని ఆదరిస్తారని, భారతీయ జనతా పార్టీ ఏదైతే కౌన్సిలర్ అభ్యర్థులను ఎక్కడ ఏ వార్డులో ఉన్నా ఏ కౌన్సిల్లో ఉన్నా మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్లకు ఓటేసి ఈ యొక్క చైర్మన్ మనము ఈ జగిత్యాల మున్సిపల్ మీద కాషాయ జెండా ఎగరవేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను.